ఒక కొత్త మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రోల్ అవుతుంది సామ్సంగ్ గెలాక్సీ S24 FE మొబైల్ ఫోన్స్‌కి. ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మొబైల్ అనేది జనవరి సెక్యూరిటీ ప్యాచ్‌కి అయితే అప్‌గ్రేడ్ అవుతుంది. ఇక ఈ అప్డేట్ సైజ్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 302.63 MB అయితే ఉంది. నేనైతే ఆల్రెడీ డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ చేశాను. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను ఇన్‌స్టాలేషన్ కూడా అయితే స్టార్ట్ చేస్తాను. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. CPU అలాగే GPU స్కోర్స్ ఈ మొబైల్ ఫోన్‌లో అప్డేట్ చేయకముందు ఏ విధంగా ఉన్నాయి, అప్డేట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా నా యొక్క పర్సనల్ యూసేజ్ ఎక్స్‌పీరియన్స్ అనేది 48 అవర్స్ యూజ్ చేసిన తర్వాత ఈ మొబైల్ ఫోన్‌ది. ఆల్రైట్. మొబైల్ అనేది అప్డేట్ కంప్లీట్ అయిపోయింది. ఇదైతే నాకు అరౌండ్ 5 మినిట్స్ టైమ్ అయితే తీసుకుంది. ఇంకోటి మీరు అప్డేట్ చేసిన టైంలో ఎటువంటి బటన్స్‌ని అయితే ప్రెస్ చేయకండి. ఇక చేంజెస్ పరంగా చూసుకున్నట్లయితే ఎటువంటి విజిబుల్ చేంజెస్ అయితే లేదనమాట. ప్రీవియస్‌గా ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే ఉంది. ఇకపోతే అప్లికేషన్స్ అవ్వచ్చు, ఫైల్స్ అవ్వచ్చు, ఇంకా రిమైనింగ్ ఏదైతే డేటా ఉందో నా మొబైల్ ఫోన్‌లో సేమ్ అంతా కూడా అలానే ఉంది. ఎటువంటి ఎరేజ్ అయితే అవ్వలేదు. ఇక్కడ చూడండి CPU సింగిల్ కోర్ అలాగే మల్టీ కోర్ స్కోర్స్ అప్డేట్ చేయకముందు అండ్ అప్డేట్ చేసిన తర్వాత. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా నోటీసబుల్ డిఫరెన్స్ అయితే ఉంది CPU పర్ఫార్మెన్స్‌లో. ఇక జీబీ పరంగా చూసుకున్నా కూడా సేమ్ ఇదే అనమాట. నోటీసబుల్ ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది. ఇక బ్యాటరీ బ్యాకప్ పరంగా చూసుకున్నట్లయితే సేమ్ నాకు ముందు ఏ విధంగా వస్తుందో అదే విధంగా అయితే వస్తుంది. ఎటువంటి ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు నా మొబైల్ ఫోన్‌లో. ఇకపోతే ఎటువంటి గ్రీన్ లైన్ ఇష్యూస్ లేదు, ఎటువంటి గ్లిచెస్ లేదు, అలాగే లాగ్ అనే ఫీలింగ్ కూడా అయితే లేదు మొబైల్ ఫోన్ అనేది. సో ఈ అప్డేట్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చా? చేసుకోకూడదా మీ మొబైల్ ఫోన్‌లో అంటే యెస్, మీరైతే అప్డేట్ చేసుకోవచ్చు గైస్. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సో అదనమాట వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అండ్ హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. అవునంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కింద చూడండి ఒకసారి మీరు ఈ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో అని. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఒకవేళ చేయలేదంటే. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ బాక్స్‌లో నేను ఈ S24 FE రిలేటెడ్ లింక్స్ అన్నీ కూడా అయితే యాడ్ చేశాను అనమాట. ఈ ప్రొడక్ట్స్ అనమాట. లైక్ టెంపర్ గ్లాస్ అవ్వచ్చు, బ్యాక్ కేసెస్ ఇవన్నీ కూడా. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే అవైతే చెక్ చేయండి. మీకు చాలా బాగా అయితే హెల్ప్‌ఫుల్ అవుతాయి.